తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చెరుకు నాటే సమయం ఆసన్నమైంది. కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే నడుతుండగా మరికొన్ని చోట్ల చెరుకు నరుకుతున్నారు. ఇంకొన్ని చోట్ల కార్సీ తోటలను రైతులు సిద్ధం చేస్తున్నారు. చెరుకు సాగులో రైతు ఏడాది కాలం పాటు ఒకే పంటపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. కనుక నాటే సమయం కార్సీ సమయంలో తగిన మెలకువలు పాటించి యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన ఫలితాలు పొందే వీలుంది. మరిన్ని వివరాలను కృష్ణా జిల్లా ఉయ్యూరు చెరుకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి ద్వారా తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో సాగే ఏ వాణిజ్య పంటల్లో చెరకు ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్లో సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగవుతూ ఉండగా తెలంగాణలో 1,50,000 ఎకరాల్లో ఈ పంట సాగు విస్తీర్ణం ఉంది. ప్రస్తుతం చెరకు నరికే పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. కొత్తగా మొక్క తోటలు వేయడానికి సిద్ధమయ్యే రైతులు భూములను తయారు చేస్తూ ఉండగా చెరకు నరికిన రైతాంగం కార్సీ సాగుకు సిద్ధమవుతున్నారు. సాధారణంగా కోస్తా జిల్లాల్లో జనవరి మొదటి వారం నుంచి ఫిబ్రవరి వరకు చెరకు నాటవచ్చు. తెలంగాణలో జనవరి నుంచి మార్చి వరకు నాట్లు వేసే వీలుంది. ప్రస్తుతం కొంతమంది రైతులు వరి మాగాణుల్లో ముందస్తుగా నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. చెరకులో స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక రకాలు అందుబాటులో ఉన్నాయి. రైతులు మేలైన రకాలను ఎంచుకుని నాటుకోవాలి. అయితే చెరకు మొక్క తోట నాటేటప్పుడు యాజమాన్యంలో రాజీ పడకుండా ముందడుగు వెయ్యాలని సూచిస్తున్నారు ఉయ్యూరు చెరకు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి. అయితే ప్రస్తుతం మనం చెరుకు నరికే దశలోనే ఉంది. అలాగే నాటుకునే వాళ్ళు నాటుకుంటున్నారు. అలాగే కార్సీ తోటలు రటూన్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వచ్చేసేటప్పటికి చెరుకు హార్వెస్టింగ్స్ నడుస్తూ ఉన్నాయి. ఎవరైతే రటూన్ చేయదలుచుకున్నారో, ఏ రోజైతే నరికేస్తున్నారో ఆ రోజు సాయంకాలం లేదా మరుసటి రోజు నాడు నీళ్లు పెట్టుకున్నట్లయితే కనుక మనకి మొలక శాతం ఎక్కువగా అధికంగా వచ్చేటువంటి ఆవశ్యకత ఉంది. కాబట్టి కంపల్సరీగా ఏ రోజైతే హార్వెస్టింగ్ జరుగుతుందో ఆ రోజే వాటరింగ్, ఇరిగేషన్ ఇచ్చుకునేటట్లుగా రైతు సోదరులు చూసుకోవాల్సిందిగా గమనిక. అలానే కార్సీ తోటలకి ఎప్పుడైనా కూడా మన ప్రధానంగా వేసే నాట్లతో పోల్చుకున్నట్లయితే కార్సీ తోటలకి అధికంగా ఎరువులు వేయాల్సి ఉంటుంది. అది నత్రజని రూపంలో కానీ, డిఏపి రూపంలో కానీ, భాస్వరం రూపంలో కానీ, పొటాష్ రూపంలో కానీ వేసుకునేటప్పుడు మన ప్లాంట్ క్రాప్తో పోల్చుకున్నట్లయితే రటూన్ కార్సీ తోటలకి కాస్త అధికంగా ఎరువులు వాడుకోవాల్సి ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మొలక శాతం తొందరగా రావటమే కాదు, మనకి మొక్క సత్తువ సంతరించుకొని కొంచెం బలం వచ్చేటప్పటికి మనకి పురుగు తెగుళ్ళ నుంచి కూడా యాజమాన్య చర్యలకి ఎంతో తోడ్పడుతుందండి. ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఇప్పుడు చెరుకులో చూసుకున్నట్లయితే కొంతవరకు మనకి పోషక లోపాలు కూడా కనిపిస్తున్నాయి. ఐరన్ కానీ, జింక్ కానీ. సో ఐరన్ లోపం అనగానే మనకి ఫస్ట్ ఐరన్ లోపం ఎలా గమనించుకోవాలి అంటే మొక్కల ఆకులు ఎక్కడైతే ఉన్నాయో అవి పెలిసిబడిపోయి తెల్లగా అయిపోవడం, లేదా లేత పసుపు రంగులో కనిపించడం, తెల్లగా మారిపోవడం గమనించుకోవచ్చు. అలాంటి సమయంలో కనుక మనకి ఇది ఐరన్ లోపం అని గమనించుకున్నట్లయితే ఐరన్ సల్ఫేట్ అన్నబేది అన్నదాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి కొంచెం నిమ్మప్పుతో కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు జింక్ లోపం కనుక మీకు ఎక్కడైనా గమనించినట్లయితే జింక్ సల్ఫేట్ అనే మందును 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రెండు మనకి సాధారణంగా కనిపిస్తూ ఉన్నటువంటి పోషక లోపాల్లో ఈ రెండు ఎక్కువగానండి. ఇంకా ప్రధాన న్యూట్రియంట్స్ అన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం. కాబట్టి చెరుకుకి అంత ఆవశ్యకతగా ఇచ్చేటువంటి అధిక మోతాదులో ఎరువులను వేయడం అన్నది కరెక్ట్ కాదు. సమయానుకూలంగా నిర్దేశించిన మోతాదులోనే మనం ఎరువులు వాడుకోవాల్సి ఉంటుంది. ఇంకా నాట్లు వేసుకునేటప్పుడు కంపల్సరీగా ప్రతి ఒక్క రైతు సోదరులు చూడాల్సింది ఏంటంటే 80 సెంటీమీటర్ల చొప్పున మనకి రో టు రో, అదే రిడ్జెస్ వేసుకునేటప్పుడు, ఫర్రోస్ వేసుకునేటప్పుడు 80 సెంటీమీటర్ల వ్యవధి ఉండేటట్లుగా బోధులు వేసుకున్నట్లయితే మనకి నాటుకునేటప్పుడు సులభంగా, తర్వాత జడకట్టుడు వేసుకున్నా కూడా మనకు అనువుగా ఉంటుంది. అదొక పద్ధతి. లేదా జంటసాళ్ళు వేసుకునేటప్పుడు కంపల్సరీగా 2 వరుసల మధ్య ఏదైనా మనకి అవసరమైన మినుము, పెసలు, పిల్లి పెసర అటువంటి అంతర పంటలు వేసుకున్నట్లయితే కూడా మనకి కలుపు నివారణ సాధ్యపడుతుంది. అలాగే అంతర్కృషి కూడా చేసుకోవచ్చు. పైపెచ్చు మనకి అంతర పంటల వలన సహజంగా ఉండేటువంటి సహజ శత్రువులు, మిత్ర పురుగుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంతర పంటలను కూడా కొంతవరకు చెరుకులో వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇంకా ప్రధానంగా మనం నాట్లు వేసుకునేటప్పుడు నీళ్లు వేసుకోవాలి. కంపల్సరీగా 3 ముచ్చెల నాట్లను వేసుకుంటారు కదా. ఎక్కువ అంటే మనకి మినుము లేదా పెసర లాంటి పంటల్లో థిన్నింగ్ ఆపరేషన్స్ ఉంటాయి. చెరుకులో అట్లా ఉండవండి. కాబట్టి కరెక్ట్గా మోతాదు మించి మనం వేసుకోకుండా 3 ముచ్చెలనే వరకే పెట్టుకోవటం. ఇంకా సింగిల్ నోడ్ సీడ్ వెల్డింగ్స్ అని కూడా వచ్చినాయండి. అది మనం ట్రేస్ ద్వారా తీసుకొని సింగిల్ నోడ్ అయితే కనుక ఇంకా తక్కువగా మనకి మంచిగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎస్టాబ్లిష్మెంట్, విగర్, వైబిలిటీ కూడా బాగుంటుంది. కాబట్టి అది కూడా రైతు సోదరులు పాటించవచ్చు.
చెరకు తోటలకు బాల్య దశ నుండే చీడపీడలు ఆశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పీక పురుగుగా మొదటి దశలోనే ఆశిస్తుంది. ఇది మొక్క మొవ్వుల్లో చేరి తీవ్ర నష్టం కలిగిస్తోంది. తరువాతి దశల్లో కాండం తొలుచు పురుగుగా రూపాంతరం చెందుతుంది. చెరకు గడలకు రంధ్రాలు చేసి లోపలి కణజాలాన్ని తినేయడం వల్ల దిగుబడికి అపార నష్టం వాటిల్లుతుంది. కాబట్టి రైతులు చీడపీడలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ఇంకా తొలిత అసలు నాటు వేసినటువంటి వెంటనే కూడా రైతులు చూసుకోవాల్సింది ఏంటంటే తేమ, ఇరిగేషన్స్ అనేది కనీసం నాట్లు లైఫ్ ఇరిగేషన్ అంటారండి. ప్రతి వారం రోజులకి ఒకసారి 3 నుంచి 4 సార్లు కంపల్సరీగా నీటి తడులు ఇవ్వాలి. చెరుకులో ప్రధానంగా మనం తొలి దశలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇరిగేషన్స్. చెరుకులో అది కనుక పాటించలేనప్పుడు మల్చింగ్ ఒక ఆపరేషన్ ఉంటుందండి. అంటే మన చెరుకు చెత్త ఏదైతే ఉండిందో సుమారుగా 1 టన్ను ఒక ఎకరానికి చొప్పున చెరుకు చెత్తను మనం ఎప్పుడైతే మనం నాట్లు వేసేసుకుంటాం చుట్టూతో కప్పేమనుకోండి, మనకి మాయిశ్చర్ పోకుండా విసులుబాటుగా ఉంటుంది. లేదు నీటి తడులు వెంటనే ఇవ్వకుండా, లేదా మనకి ఇప్పుడు టెంపరేచర్స్ చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఫిబ్రవరి మార్చి సమయం రాగానే అధికంగా వస్తాయి. ఆ సమయంలో ఏంటంటే పీక పురుగు ఉధృతి అనేది చాలా త్వరగా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి పీక పురుగు నివారణ కొరకు మనం చెరుకు చెత్తను కప్పటం కానీ నీటి తడులను త్వరగా ఇవ్వటం కానీ చేసినట్లయితే కొంతవరకు 50% పురుగులు తెగుళ్ళని మనం యాజమాన్య పద్ధతులు, సేద్య పద్ధతుల వల్లనే కంట్రోల్ చేసుకుంటూ మిగతావి ఏమైనా ఉన్నట్లయితే మనకు అవకాశాన్ని బట్టి కెమికల్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా పీక పురుగు అన్నది అందరికీ తెలిసిన విషయమే. అది రాగానే మోవు చనిపోతుంది. దాని ద్వారా మనకి చాలా తొలి దశలోనే మనకి పాపులేషన్ తగ్గిపోతుంది. కాబట్టి ఆప్టిమమ్ సైజ్ మెయింటైన్ అవ్వదు. మళ్ళీ మనం గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వేరే నాటు మొక్కలను తీసుకొచ్చి మళ్ళీ అక్కడక్కడ దాన్ని బట్టి ఏంటంటే ఒక మొక్క ఒక సైజులో ఇంకొక మొక్క వేరే దశలో ఉండటం, యూనిఫార్మిటీ పాపులేషన్లో లేకపోవటం, తర్వాత పురుగులు తెగుళ్ళకి అటాక్ అవ్వే ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందుగుండానే పీక పురుగు ద్వారా డెడ్ హార్ట్స్ వచ్చి పురుగులు చనిపోకుండా, మన మొక్కలు చనిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే పీక పురుగు నివారణకి తొలి దశలో అయితే కనుక మనం 3 ముచ్చుల నాట్లు నాటే ముందే వాటిని కొరాజన్ లో మనం ముంచి నాటుకోవటం కానీ, లేదా వేసిన తర్వాత అయినా కొరాజన్ గుళికలను వేసుకోవటం కానీ, లేదా స్ప్రేయింగ్ చేసుకోవటం కానీ అడాప్ట్ చేసుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క పురుగు ఉధృతి తగ్గడం జరుగుతుందండి. అలానే మనం మొక్క ఎదుగుతున్న కొద్దీ మనకి ఈ పీక పురుగు అన్నది తర్వాత మనకి ఇంటర్నోడ్ బోరర్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కాండం తొలుచు పురుగుగా. కాబట్టి ఆ కాండం తొలుచు పురుగు నివారణ ఒకసారి అది వచ్చిందంటే మనకి కనుపులు ఫామ్ అయిన తర్వాత వస్తుంది. ఒకసారి అది హోల్ పెట్టి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల మొత్తం కనుపుల నుంచి పాక్కుంటూ పై వరకు వెళ్ళిపోతుంది. సో దాని ఉధృతి తగ్గించుకోవడం కూడా మన చేతుల్లో పని. అంటే ముందు నుంచి మనం పంట యాజమాన్య చర్యలు సకాలంలో సమయానుకూలంగా చేపట్టాల్సి ఉంటుంది. అలానే చెదలు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయండి. చెరుకులో అడగడం జరిగింది. ఎక్కడైతే చెదలు ఉంటున్నాయో కంపల్సరీగా చెదల నివారణ కొరకు ముందుగుండానే మనం 2-3 సార్లు సరిగ్గా రోటోవేటర్ వేసుకోవడం, లేదు ఒకసారి నాటేసిన తర్వాత చెదల పుట్టులు కనిపించినాయి అనుకున్నట్లయితే బయోలాజికల్ కంట్రోల్లో అంటే జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చేసుకునే పద్ధతి అవలంబించాలనుకునే వాళ్ళు మెటారైజియం అనే మందుని 1 కిలో, మెటారైజం ఎనైసోప్లీ అనేటువంటిది ఒక జీవ నియంత్రణ పొడి మందు, దాన్ని సుమారుగా 100 టన్నులు ఫామ్ యార్డ్ మెన్యూర్తో కలుపుకొని మనం జల్లుకున్నట్లయితే చాలా వరకు బయోలాజికల్ కంట్రోల్ ద్వారా చెదల్ని మనం నివారించుకోవచ్చు. లేదు మనం కెమికల్ ద్వారా చేసుకునే రైతులు ఉన్నారు అనుకుంటే కనుక 3 ముచ్చల్లోనూ మీరు నాటుకునే ముందే ఇమిడాక్లోప్రిడ్ 600 FS అనేటువంటి ద్రావణంలో ముంచి నాటుకున్నట్లయితే చాలా వరకు మనకు ఉపయోగకరం అండి. ఆ తర్వాత కూడా స్ప్రేయింగ్స్ కూడా ఇమిడాక్లోప్రిడ్తో 1-2 స్ప్రేయింగ్స్ చేసుకున్నట్లయితే కనుక 0.3 ml per లీటర్ ఆఫ్ వాటర్ ద్వారా స్ప్రే చేసుకున్నా కూడా మనకి చెదల నివారణ జరుగుతుంది. ఇది కాకుండా మనకి ముఖ్యంగా చెరుకులో ఏంటంటే ఏ పురుగు వచ్చినా కూడా జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చాలా వరకు మనం నివారించుకోవచ్చు. దానికి ఇప్పుడు కాండం తొలుచు పురుగు అవనియండి, పీక పురుగు అవనియండి, ట్రైకోకార్డ్స్ అంటాం, ట్రైకోగ్రామా కిలోనిస్ అనేటువంటి మన ట్రైకోకార్డ్స్ని ఒక జీవం కలిగినటువంటి పారాసిటాయిడ్ పరాన్నజీవిని కనుక మనం విడుదల చేసినట్లయితే అవి ఎక్కడైతే ఈ పీక పురుగు కాండం తొలుచు పురుగు ఉన్నాయో ఆ పురుగు యొక్క గుడ్లపైన ఇది గుడ్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం తొలి దశలోనే నివారించుకోవచ్చు. అలాగే ఫెరోమోన్ ట్రాప్స్ కూడా పెట్టుకోవచ్చండి. అంటే డెల్టా ట్రాప్స్, ఫెరోమోన్ ట్రాప్స్ పెట్టుకున్నట్లయితే తల్లి పురుగులు మాస్ ట్రాపింగ్ చేయడం వలన తల్లి పురుగుల దశలోనే మనకి చనిపోయడం జరుగుతుంది. అది ఒకటి ముఖ్యంగా గమనించాలి. ఇంకొకటి రైతు సోదరులకి ముఖ్యంగా మా తరపు నుంచి మేము చెప్పదలుచుకునే
తెలుసుకునే విషయం ఏంటంటే చాలా చోట్ల జీవ నియంత్రణ పద్ధతులు యాక్టివ్గా లేవండి, అవి సరిగ్గా పనిచేయట్లేదండి అంటున్నారు. దానికి ముఖ్యంగా కారకం ఏంటంటే సమయానికి రిలీజ్ చేయట్లేదండి. అంటే ఇప్పుడు ఫిర్మోన్ ట్రాప్స్ మీద అక్కడ మనం చెప్పుకున్న లింగాకర్షక బుట్టలు ఎకరానికి 10 చొప్పున పెట్టుకుంటే మానిటరింగ్ పర్పస్ కోసం, ఉధృతి ఎలా ఉన్నదని చూసుకోవడం కోసం 10 పెట్టుకోవాలి. 20 నుంచి 25 చొప్పున పెట్టుకుంటే మాస్ ట్రాపింగ్, అంటే తల్లి పురుగులు దాన్ని ఆకర్షింపజేసి చంపేయటం అన్నమాట.